Hello guys, welcome back to our Coriander kitchen. Hello guys, ఇవాల్టి మన వీడియో స్పెషల్ తెలంగాణ స్టైల్ గుడ్డు పులుసు. ఎక్కువ గ్రేవీతో పుల్లగా చిక్కగా ఉండే గుడ్డు పులుసు కావాలంటే మాత్రం ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికి ఎలాంటి కాయగూరలు కూడా అవసరం లేదు. ఒక ఉల్లిపాయ తప్ప ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. కమ్మగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ పులుసు అన్నం, చపాతీ, పూరి, అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఓ పావు కప్పు వేరుశనగపప్పు, ఓ పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. పప్పు బాగా వేగాక మీరు ఇక్కడ ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోగలుగుతారు. నేను ఇక్కడ వేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర వేయించి పొడి చేసిన పొడులు ఉన్నాయి కాబట్టి వేసుకోవడం లేదు. ఇవన్నీ వేసి ఓ నిమిషం పాటు వేపుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసి చిటపటలాడించాలి. ఆఖరున కొబ్బరి పొడి వేసి 30 సెకండ్లు వేపి మెత్తని పొడి చేసుకోవాలి. నేను ఇక్కడ ధనియాలు మరియు జీలకర్రను వేసుకోలేదు కాబట్టి పొడి చేసే ముందు ధనియాల పొడిని 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత పలుకన్నది లేకుండా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక కంటైనర్ లో 1/4 కప్పు నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు 2 పెద్ద సైజులో ఉన్న చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే గ్రేవీకి చిక్కని రుచి. నేను ఇక్కడ కంటైనర్ యూజ్ చేశాను, బట్ మీరు ఇక్కడ కడాయి యూజ్ చేయడం చాలా మంచిది. వాష్ చేయడానికి యూస్ఫుల్ గా కూడా ఉంటుంది ఈజీలీ. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ వల్ల మోటివేషన్ దొరుకుతుంది. సో లైక్ ద వీడియో. వేగిన ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్న పొడిలో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో పొడితో పాటు అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఈ పేస్ట్ ని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు చింతపండు ఇలాంటి బాటిల్స్ ఉంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ చింతపండు పేస్ట్ లేకపోతే ఓ పెద్ద నిమ్మకాయ చింతపండు నుండి తీసిన 300 ml చింతపండు రసంను యాడ్ చేసుకోగలుగుతారు. పేస్ట్ వేసేవారు ఓ 300 ml వాటర్ వేసుకోండి. అన్ని వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్న నూనెలో గుడ్లకి ఘాట్లు పెట్టి గరిట బొర్లించి తిప్పుతూ హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపితే గుడ్లు పగలవు, లేదంటే పగిలి నూనె చిందుతుంది. గుడ్లు వేగాక పక్కకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. నూనె పైకి తేలాక 1/2 లీటర్ నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ చల్లారుతున్న కొద్దీ చిక్కబడుతుంది, అందుకే కాస్త జరుకుగా చేసుకుంటే చల్లారేపాటికి చిక్కదనం సరిపోతుంది. చల్లారాక ఇంకా చిక్కగా ఉంటే కాసిన్ని వేడి నీళ్లు పోసుకోండి. గ్రేవీ ఉడుకు పట్టాక గుడ్లు వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు నుండి కలుపుకోవాలి. దింపే ముందు పులుపుకి తగినట్లు ఉప్పు కారాలు సరిచేసి దింపేసుకోండి. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లుకోండి. ఎక్కువ గ్రేవీతో చిక్కగా పుల్లగా ఉండే గుడ్డు పులుసు ఎలా ఉంది? మరి మీకు నచ్చిందా? మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసినట్లయితే పిక్ తీసి ఆ పిక్ ని కొరియాnder కిచెన్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ పేజ్ కి పోస్ట్ చేయండి. బయటపై సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు కొరియాnder కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.